కాబట్టి దాన్ని మనం అందరూ స్వాగతించాల్సిందే. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ఆ విధంగానే అడుగులేస్తుంది. ఏమన్నా చిన్నవి కొంచెం అటు ఇటు ఏమైనా ఉన్నా అని సరుకుపోయి ఇవన్నీ కూడా మా కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఒక ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక స్ట్రాటజీ తోటి ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నది. కాబట్టి మేమందరం కూడా ప్రజలకు ఏదైతే హితమో, ఉచితాలు కాకుండా అబద్ధాలు కాకుండా, లేకపోతే ఓట్లు వేయించుకోవడానికి ఒకటి ఏది వాగ్దానాలు చేసి తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత నువ్వెవరు అన్నట్టు చూసే పద్ధతి కాకుండా ప్రజల కోసం పనిచేసి, ప్రజల బాగోగుల కోసం పనిచేసి, ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే దిశగా మా అడుగులు ఉంటాయి. కావున మరొకసారి ఈ ఎన్డీఏ కూటమికి, లీడర్లకు, తర్వాత ప్రతి ఒక్క పేరున మహారాష్ట్రలో ఈ చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.